అందరికీ గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఫస్ట్లీ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ హెల్త్ చాలా బాగుండాలి, మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసే ధైర్యం మనందరికీ ఉండాలని కోరుకున్నాను. సో మీరు కూడా అలాగే పీస్ఫుల్గా ఉండాలని ప్రే చేయండి. అండ్ ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ కూడా చాలా చాలా బాగుండాలి అని చెప్పేసి మన సైడ్ నుండి నేను మీకు విష్ చేస్తున్నాను అనమాట. సో మీ ఉగాది ఎలా జరిగింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పుకోండి. ఈ లోపల నేను మన ఇంట్లో ఉగాది ఎలా జరిగింది ఏంటి అనేది కొన్ని క్లిప్పింగ్స్ తీసానమాట. సో మార్నింగ్ 6కే లేచానండి, ఏది మిస్ అవ్వకూడదని. బికాజ్ మమ్మీ ఎలా డెకరేట్ చేస్తారు పూజ వచ్చినప్పుడు అండ్ కొన్ని స్పెషల్ థింగ్స్ యాడ్ ఆన్ అయి ఉంటాయన్నమాట. అండ్ పూజ ఎలా ఏంటి అని డౌట్ ఉన్న వాళ్ళకి ఉగాది రోజు చెప్పడం కంటే స్పెషల్ అకేషన్ ఇంకేముంటుంది చెప్పండి. సో ఉగాది రోజు అందుకే మార్నింగ్ మెయిన్ రీజన్ 6కి లేవడానికి ఏంటంటే సరే ఉగాది కదా ఫెస్టివల్, మనం మంచిగా రెడీ అవుదాము. యాక్చువల్లీ హాఫ్ సారీ వేసుకుందాం అనుకున్నా, కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిందనమాట. లేచేసరికి మా మమ్మీ ఆల్రెడీ ప్రసాదాలు అన్నీ వండి పెట్టేసింది, ఎందుకంటే మా మమ్మీ 3కి లేచిందంట. సో ఆ టైంకి ఇంకా మనం లేవడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఇంకా పడుకొనే ఉన్నాను కాబట్టి. సో అది ఇక్కడ చిన్నగా డెకరేషన్, మామిడి ఆకులు ఉంటాయి కదా, సో ఆ తోరణం కట్టడానికి టైం లేదు. అండ్ ఈ పూలన్నీ ముందు రోజే తెప్పించి పెట్టేసుకుంటుంది అనమాట. పూలు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. సో అది నిజంగా లక్ అని చెప్పవచ్చు. మాకు చాలా ఇయర్స్ నుండి వాళ్ళే తెస్తున్నారు. ఎంత ఫెస్టివల్ ఉన్నా లేదంటే ఎంత బిజీ టైంలో అయినా వాళ్ళు మాకు తెచ్చిస్తారనమాట, పిన్ని వాళ్ళకి అండ్ మనకు ఇద్దరికి వాళ్ళే ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే ఫెస్టివల్స్ అప్పుడు పూలు కాస్ట్ ఉన్నప్పటికీ దొరకడం చాలా కష్టం కదా. మా మమ్మీకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో డెకరేషన్ అనేది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇలా తోరణాలన్నీ అంటే ఫంక్షన్స్ వచ్చినప్పుడు కాదు, ఇలా మెయిన్ డోర్కి అయితే ఇట్లా ఏమన్నా పండగలు వచ్చినప్పుడు వేస్తుంది. కానీ మెయిన్ దేవుడి రూమ్ డోర్కి అయితే రెగ్యులర్గా రోజు వేస్తారనమాట. ఇట్లా బంతిపూల వీటిని ఏమంటారు, దాంతో తోరణం అనేది డైలీ ఉంటుంది. అండ్ ఈ మామిడి ఆకులన్నీ చూస్తూ ఉంటే నాకైతే మన తోటనే గుర్తొస్తూ ఉంది. బికాస్ తోటలో తీసుకొని వస్తే అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. సో వేపపూత అయితే బాగానే ఫ్రెష్గా ఉంది అండ్ అవి లీవ్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ మన తోటలో అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా అందుకు. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి ఇక్కడే తెచ్చుకున్నాం. చూసారా హాఫ్ సారీ వేసుకోవాల్సింది నేను ఇట్లా ఇంకా రెడీ కూడా అవ్వకుండా జస్ట్ ఒక బొట్టు పెట్టుకొని టీషర్ట్లో, కొత్త టీషర్ట్ కదా పర్లేదు వేసుకుందాం, మళ్ళీ నిదానంగా రెడీ అవుదాము అనుకొని అట్లా ఉన్నాను ఇంకా. ఎస్, ఫస్ట్ మొత్తం ఉన్న పూలన్నీ తీసేసి దేవుడు అన్నీ కడుగుతారు అనమాట. వాష్ చేసి నీట్గా తుడిచి బొట్లు పెట్టేసి కుంకుమ అండ్ గంధంతో బొట్టు పెడతారు. సో పెట్టేసి నీట్గా అక్కడ అరేంజ్మెంట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మమ్మీ పూజకి శారీ వేసుకున్నాము. ఫస్ట్ డెకరేషన్ టైంలో అంతా ఏంటంటే పూజ రూమ్లో ఫ్యాన్ లేదు అండ్ ఎటువంటి ఎక్కువ గాలి వచ్చే స్కోప్ లేదు, విండో కూడా లేదనమాట. విండో ముందు ఉండింది, ఇప్పుడు లేదు. సో చాలా వేడిగా అనిపిస్తుంది, కొంచెం కంఫర్ట్ ఉండడానికి అని చెప్పేసి ఇంకా చీర తర్వాత వేసుకుందాంలే అనుకుంది. కానీ 9 లోపల 9 తర్వాత రాహుకాలం వస్తుందంట. సో మార్చుకుంటే టైం కూడా లేదనమాట. పాపం 9 లోపల కొట్టేయాలి కొబ్బరికాయ, లేదంటే వేస్ట్ అయిపోతుంది ఇంత చేసి అని చెప్పేసి ఇంకా అలాగే హడావిడిగా చేస్తూ ఉన్నారనమాట. అసలు ఎంత వేడిగా అనిపించిందంటే లిటరలీ ఒక టవర్ ఏసీ కానీ లేదంటే టవర్ ఫ్యాన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మంచి బ్రాండ్ ఒకటి సజెస్ట్ చేయండి. ఫస్ట్ పూజ రూమ్లో పెట్టాలనిపించింది. బికాజ్ ఒక 2 hours ఉన్న నాకే ఇంత ఫీలింగ్ ఉంటే మా మమ్మీ పాపం రోజు టైం పడుతుంది. మార్నింగ్ ఈజీగా ఒక 2 hours ఉంటారనమాట పూజ రూమ్లో. ఎందుకంటే ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు డెకరేషన్ అనే కాదు, మమ్మీ రెగ్యులర్గా కూడా ఇలాగే చేస్తూ ఉంటారనమాట, ఇంతే పూల డెకరేషన్. ఎందుకంటే తనకి ఇష్టం న్యాచురల్ ఫ్లవర్స్తో అలంకరించడం అనేది. సో నాకైతే అదే అనిపించింది, ఖచ్చితంగా నేనైతే ఇది టవర్ ఏసీ కానీ అలాంటిది ఒకటి తెప్పించాలి అని నేను అమెజాన్లో సెర్చ్ కూడా చేశాను. నాకు ఎందుకో పెద్దగా రేటింగ్ లేదు. మరి ఎవరింట్లో అన్న ఉంటే మీరు ఏ మోడల్ యూస్ చేస్తున్నారు అనేది మీ రివ్యూ, అట్లీస్ట్ రివ్యూ అంటే మరీ పెద్దగా రాయకండి, మీకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా. సో ఏ బ్రాండ్ బాగుంటుంది అనేది జస్ట్ చిన్నగా సజెస్ట్ చేయండి, అది తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఫ్రేమ్స్ గురించి నేను ఆల్రెడీ చాలా డీటెయిల్స్ ఇచ్చేసాను అనమాట. పూజ రూమ్ టూర్ కూడా ఉంది, అది మీరు చూడండి, దాంట్లో నేను అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మీకు అర్థమైపోతుంది ఈజీగా.
అంటే మెయిన్ ఉండాల్సింది ఏంటి, ఉగాది పచ్చడి అనమాట. సో, స్పెసిఫిక్‌గా దీనికి రెసిపీ లాంటిది ఏమి ఉండదు. నార్మల్‌గా కొంచెం బెల్లం ఏస్తాం అండ్ సాల్ట్, కొంచెం కారం అండ్ కొంతమంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కారం బదులు ఇంకేదన్నా యూజ్ చేస్తారు కదా! మమ్మీ అయితే ఇట్లా చేస్తారనమాట ప్రతిసారి. వేప పూత ఉండాలి ఖచ్చితంగా. అండ్ మ్యాంగోస్ చిన్న చిన్న పీసెస్ ఇట్లా కట్ చేసి దాంట్లోకి ఏస్తున్నాను. అండ్ వాటర్ చాలా మెంబర్స్ యాడ్ చేస్తారు. కానీ మేమైతే వాటర్ యాడ్ చేయలేదనమాట ఆ రోజు. అండ్ పిన్ని అయితే యాడ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో లెంత్ లిటరలీ ఒక 40 మినిట్సో 35 మినిట్సో ఉండేది ఈ వ్లాగ్, ఉగాది స్పెషల్ వ్లాగ్. కానీ నేను దీన్ని 2 పార్ట్స్‌గా స్ప్లిట్ చేశాను అనమాట. మన ఇంట్లోది అండ్ పిన్ని ఇంటికి వెళ్తాను నెక్స్ట్. అక్కడంతా చాలా ఫన్ ఉందిలేండి. అండ్ మార్నింగే డాలీ వచ్చేసింది. ఏంటి ఏం ప్రసాదాలు చేశారు అని చెప్పేసి చూస్తుంది అనమాట. డాలీ మార్నింగ్ లేచిందంట, గుడికి వెళ్తుంది వాళ్ళ డాడీతో. ఇక్కడికి జస్ట్ పిన్ని మార్నింగే ఇదేంటి బొబ్బట్లు కదా, మేము ఓలిగలు అంటాము. సో ఓలిగలు చేసి పంపించింది అనమాట ఇంటికి. మా అందరికీ చాలా ఇష్టం పిన్ని చేసేటువంటి. ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. మన ఛానల్లో ఎక్కడో రెసిపీ కూడా ఉండాలి, అంత క్లియర్గా ఉందో లేదో మరి తెలియదు, గుర్తులేదు. అండ్ ఇవన్నీ మార్నింగే మమ్మీ లేచి ప్రిపేర్ చేసిన నైవేద్యాలు అనమాట. 9 పెట్టాలని చెప్పేసి 9 ఉన్నాయా లేదా అని చెప్పేసి కౌంట్ చేసుకుంటున్నారు ఇక్కడ. అండ్ ప్రతి ఒక్కటి ఇట్లా కప్స్ వస్తాయి కదా, ఇవి ఏంటంటే ఇవి సిల్వరా, ఐ థింక్ ఇది జర్మన్ సిల్వర్ అనుకుంటా. పెద్దది జర్మన్ సిల్వర్, మిగతా అన్ని సిల్వర్. సో జర్మన్ సిల్వర్ ఏంటి అని కూడా నన్ను అడిగారు కొంతమంది, ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఆబ్వియస్లీ నార్మల్ సిల్వర్తో కంపేర్ చేస్తే కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే సిల్వర్లోనే కొన్ని అంటే క్వాలిటీవి వస్తాయి చూసారా, అలాంటిది అనమాట. సో పూజ రూమ్లో మోస్ట్లీ అంత సిల్వరే మమ్మీ కావాలని ఒకదాని తర్వాత ఒకటి తెచ్చి పెట్టుకుంటూ ఉన్నారు. మేబీ ఒకటే మార్చాల్సి ఉందనుకుంటా. కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి. అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే పోలీస్ కాంప్లెక్స్లో దొరుకుతాయి. సో ఇట్లా చిన్న చిన్న కప్స్లో పెట్టేసింది అనమాట. 9 ఉన్నాయా లేదా అని చూసేసుకొని ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మనం చేసి సరిపోతుంది. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. స్వీట్ పొంగల్ ఉంది అండ్ ఇంకా కేసరి చేసింది, తర్వాత చిత్రాన్నం, పులిహోర, చిత్రాన్నం ఇన్ ద సెన్స్ లెమన్ రైస్ అనమాట. సో పంచామృతం ఇవన్నీ మార్నింగ్ లేచి చేసేసింది ఇంకా. కరెక్ట్‌గా టైం 8:45 అయింది. అండ్ అప్పుడు టైం చూసుకొని మమ్మీ ఇంకా 15 మినిట్సే ఉంది అంటే ఇంకా ఫాస్ట్‌గా దీపాలు పెట్టేస్తుందనమాట. అదే అంటుంది, చూసినావా ఎంత పొద్దున్నే లేసినా కూడా అసలు ఇంత హడావిడిగా జరుగుతుంది, కానీ టైంకి అయిపోతే అదే చాలు అని చెప్పేసి దీపాలు పెడుతున్నారు. అండ్ ఇంకొంతమంది కామెంట్ సెక్షన్‌లో ఒక 2, 3 అక్క అన్ని దీపాలు ఎందుకు అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటనా అని అడిగారు. అలా ఏం కాదని అనుకుంటున్నా, ముందు నుండి అలవాటు అనమాట. బాబాకి అక్కడ 5 దీపాలు ఉంది చూసారా సెంటర్లో, అది మేము చాలా ఇయర్స్ నుండి పెట్టడం అలవాటు మమ్మీకి. సో అది ఫస్ట్ నుండి వస్తుంది కాబట్టి అలా పెట్టారు. అండ్ 2 కామాక్షి దీపాలు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఇది అఖండ దీపం అంటారు చూసారా, అఖండ దీపం అనమాట. అంటే అమ్మవారిదనే కాదు, అక్కడ అమ్మవారిది ఉంటుంది అనమాట. కానీ ఇదేంటంటే మనము ఫెస్టివల్స్ ఉన్నప్పుడు రోజు పెడుతుంది. అదేంటంటే ఈరోజు పెట్టామనుకోండి నెక్స్ట్ డే వరకు అలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే పూజ చేసే వరకు అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. సో అలా పెట్టడం, ఇవన్నీ రోజు పెడతారు. అండ్ మీకు ఆ పైన కనిపిస్తున్న పెద్ద దీపాలు మాత్రమే ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అలా పెడుతూ ఉంటారు. అండ్ ఇన్ని నైవేద్యాలు ఆబ్వియస్లీ ఫెస్టివల్స్ అప్పుడు ఒకటే పెడతారు. రోజు వచ్చేసి ఏదో ఒకటి చిన్నగా కొన్ని చెన్న పెట్టడం కానీ అలాంటివి ఏదైనా చేస్తూ ఉంటారు. అండ్ ఇలా జరిగింది మన ఇంట్లో పూజ. దాని తర్వాత ఫస్ట్ మనము ఫేస్ వాష్ అయినా చేసుకోవాలరా బాబు, అంత వేడిగా ఉంది అనిపించి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట నేను. అండ్ మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ క్లెన్జర్ అనమాట ఇది, డర్మావీవ్ హైడ్రా క్లెన్జర్. చాలా చాలా బాగుంటుంది. మీకు సమ్మర్స్లో మీకు స్కిన్ డ్రై అనిపిస్తోన్నా, సెన్సిటివ్గా అనిపిస్తోన్నా డెఫినెట్లీ యూజ్ చేయండి. బికాజ్ సమ్మర్లో కొంచెం డ్రై అనిపిస్తుంది అండ్ తొందరగా ఆయిలీ కూడా అయిపోతుంది. దిస్ ఈజ్ రియలీ బెస్ట్. మంచిగా pH లెవెల్ని మెయింటైన్ చేస్తుంది అండ్ దీంట్లో ఫోమ్ అస్సలు ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఓట్స్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల స్కిన్ చాలా స్మూత్ అండ్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. డెఫినెట్లీ నా కోసం ఒకసారి ట్రై చేసి చూడండి. బికాజ్ నేను చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 year అయిపోయింది వాడబట్టి. నేను చాలాసార్లు చెప్పాను. అండ్ నా గో టు అనమాట ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సిందే. దిస్ ఈజ్ మై మాయిశ్చరైజర్. ఇంకా మాయిశ్చరైజర్ పూసుకుంటే
చాలు అనుకోని ఇంకా న్యూట్రిడమ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను నా ఫేస్కి. అండ్ నాది అదేంటి ఆ ఫోన్ పడిండేది బాగా హీల్ అవుతుంది. అండ్ సమ్మర్లో మనకి ఎలాంటి మాయిశ్చరైజర్ కావాలో మీకు తెలుసు కదా, ఎక్కువ చిపక్ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా హైడ్రేటెడ్గా ఉంచాలి. దాంతోపాటు ఆయిలీగా గ్రీజీగా అస్సలు ఉండకూడదు, చాలా స్మూత్గా ఉండాలి అండ్ చాలా హైడ్రేట్ చేస్తూ ఉండాలి. కాబట్టి నేను దీన్ని చూస్ చేసుకుంటాను. జస్ట్ అలా అనగానే ఒక 2 minutesలో అది మంచిగా బ్లెండ్ అయిపోతుంది, చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది. ఆ వైట్ కాస్ట్ అనేది అస్సలు ఉండదు అనమాట ఈ మాయిశ్చరైజర్లో. దట్స్ ది బెస్ట్ థింగ్. అండ్ మేకప్ ముందు మీరు యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా మెంబర్స్ మీరు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పారు మీరు చూపిస్తున్నవి చాలా బాగున్నాయి, మాకు చాలా బాగా సెట్ అయ్యాయి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ట్రై చేస్తున్నందుకు. అండ్ ఫైనలీ ఫర్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ డర్మావీవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. మీరు నాలాగే షేవ్ చేసుకునే వాళ్ళైనా వ్యాక్సింగ్ చేసుకునే వాళ్ళైనా ఎవరైనా దీన్ని మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. బికాజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ యూజువల్గానే డ్రై ఉంటాయి అండ్ నావైతే కొంచెం స్కిన్ పీల్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం హెవీ మాయిశ్చరైజర్ కావాలి మనకు, డీప్గా హైడ్రేట్ చేయడంతో పాటు ఆయిలీగా స్టిక్కీగా లేకుండా ఉండే మాయిశ్చరైజర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఇక్కడ దాన్ని రాసేసుకుంటున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ప్రసాదాలు ఉండలు చుడుతున్నాను. ఇక్కడ ఇది కేసరి కదా, సో కేసరి కొంచెం రౌండ్గా చేస్తే తినడానికి ఇవ్వడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుండి కొంచెం పిన్ని వాళ్ళ ఇంటికి అలా పంపించడం అలవాటు అనమాట. అక్కడ నుండి కొన్ని ఇక్కడికి వస్తూ ఉంటాయి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్తూ ఉంటాయి. అండ్ పెద్దమ్మ వాళ్ళు చేసినవి ఇక్కడికి వస్తూ ఉంటాయి, ఇక్కడ నుండి అక్కడికి అలా 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 అంటే ఇల్లు దగ్గర కదా మావి, అట్లా షిఫ్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత కాబట్టి ఆల్రెడీ కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది అనమాట అది ప్రసాదం. సో ఈజీగా చుట్టచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనము రౌండ్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ చూస్తుంటేనే ఎంత బాగున్నాయో, కానీ నేను ఒక్కటి కూడా తినలేదు బికాజ్ ఆ రోజు చాలా ఆప్షన్స్ ఉండే కదా. ఈ కేసరి అంటే డాలీకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తినేది ఏంటంటే డాలీ కేసరి అనమాట. తన కోసమే స్పెషల్గా చేస్తుంది మమ్మీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ మెయిన్గా రెడీ అవ్వడం ఒకటే, ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంకా రెడీ కూడా అయిపోతున్నాను. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ జ్యువెలరీ గైస్, నాకు బాగా నచ్చింది. ఈ మధ్య నాకు కెంప్ జ్యువెలరీ అంటే చాలా బాగా నచ్చుతుంది అండ్ నేను చాలా తీసుకుంటున్నాను కూడా. సో ఇది కూడా అంతే, మంచిగా బీడ్స్ వచ్చి నా అవుట్ఫిట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది. కెంప్ క్వాలిటీ చాలా బాగుంది, జ్యువెలరీ క్వాలిటీ అయితే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ నేను దీన్ని వచ్చేసి స్వప్న జ్యువెల్స్లో తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే లిటరలీ ఎంత క్వాలిటీ ఉన్నాయంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. స్క్రూ సిస్టమ్ ఒకటి ఉంది, స్క్రూ సిస్టమ్తో పాటు దానికి ఒక లాక్ ఇస్తారనమాట. ఆ లాక్ ఏంటంటే ఇవి కొంచెం కిందికి రాకుండా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చింది. ఐ విల్ హైలీ రికమెండ్ దిస్. అండ్ బేసిక్ రెడీ, నాకు ఆ రోజు రెడీ అవ్వడానికి అసలు మూడ్ కూడా లేదు బికాజ్ ఆల్రెడీ టైం అయిపోయింది కదా, ఇంకేం రెడీ అవుదాంలే అని చెప్పేసి ఇక్కడ ఏదో మ్యాక్ ఫిక్స్ ప్లస్ సమ్మర్ కదా కొంచెం అట్లా హైడ్రేషన్ కోసం అంతే. అండ్ ఇది కొత్తగా కొన్నాను, మ్యాక్ కాంపాక్ట్ పౌడర్. కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు, ఆల్మోస్ట్ ఒక 3000 అలా పెట్టి కొన్నాను అనమాట. బట్ ఇట్స్ సో వర్త్ ఇట్ బికాజ్ ఇంకేం వేసుకుని అవసరం లేదు, ఫౌండేషన్ అవసరం లేదు, కన్సీలర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అదొకటి వేసుకుంటే అయిపోతుంది. సమ్మర్కి పర్ఫెక్ట్ అనిపించింది ఇలా బేసిక్గా అంతే. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద ఎంటైర్ లుక్, చాలా బాగా అనిపిస్తుంది. నా ఉగాది ఇంత సింపుల్గా, ఇంత త్వరగా, ఇంత మంచిగా అయిపోతుంది అనుకోలేదు. లుక్ అట్ ద జ్యువెలరీ, ఇట్ ఈస్ సో స్టన్నింగ్. అంటే క్వాలిటీ ఎంత బాగుందంటే లిటరలీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికే నాకు ఒక 2-3 minutes పట్టింది అనమాట. బికాస్ దే ఆర్ డిఫరెంట్, లాక్ సిస్టమ్ ఒకటి ఉంది అండ్ చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. నా ఫేస్ మీద జస్ట్ బ్లష్ అండ్ ఇంకోటి ఏంటది మ్యాక్ కాంపాక్ట్ తప్ప ఇంకేం లేదు. ఐబ్రోస్ ఆబ్వియస్లీ లిప్స్టిక్ షేడ్ నేను మీకు కావాలని చెప్పలేదు బికాస్ స్టిల్ టెస్టింగ్ అండ్ నాట్ 100% షూర్. మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తాను. నా షాపింగ్ బ్లాగ్స్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది నా అవుట్ఫిట్
ఏంటి అని చెప్పేసి. ఇగ్నోర్ ద మెస్సీ బ్యాక్గ్రౌండ్ గైస్. బట్ నాకు మొత్తానికి బాగా నా లుక్లో బాగా నచ్చింది ఏంటంటే నా జ్యువెలరీ అనమాట. యూజువల్గా ఇలాంటప్పుడు పోనీటైల్ వేసుకుంటే నాకు అస్సలు సెట్ అవ్వదు, కానీ హెయిర్ సెట్ చేసుకునే టైం లేదనమాట. ఇప్పుడు త్వరగా వెళ్ళాలి పెద్దనాన్న వాళ్ళ ఇంటికి. సో ఇలాగే వదిలేసినా కూడా జ్యువెలరీ వల్ల ఆ లుక్ వస్తూ ఉంది. అంటే పోనీ మీదకి అంత డీవియేట్ అవ్వట్లేదు, ఎంటైర్లీ చూపిస్తా వెయిట్. హ్యాపీ ఉగాది గైజ్. ఇప్పుడే మా మమ్మీ గుడి నుండి వచ్చింది. పాపం పూజ చేసేటప్పుడు చీర కట్టుకోవాలా, వెళ్ళి మార్చుకోవాలా అనుకుంది, కానీ 9 లోపల కొబ్బరికాయ కొట్టేసేయాలి కాబట్టి ఇంక అట్లా గడిచిపోయింది కదా. టైం లేదు, ఇంకొన్ని లేని అది కొత్త నైటీ లేని అంతేలే. ఆడ చీర కట్టుకోవాలంటే ఆ టైంకి సరిపోతుంది. 9 తర్వాత కదా రాహుకాలం వచ్చేది. రాహుకాలం 9 తర్వాత. మా అన్న వాళ్ళు అందరూ 9 లోపలే కొట్టేసినారు. పిన్నిది అయిపోయింది, పెద్దమ్మ వాళ్ళది అందరిది అయిపోయి ఉంటుంది మోస్ట్లీ. అండ్ కరెక్ట్ టైంకి మా మమ్మీకి ఫోన్ వచ్చేసింది. అంటే నాదే ముందుది, కానీ దాన్ని 1 year వాడినాను. ఒక్క స్క్రాచ్ కూడా లేదు. చూసుకున్నావా నువ్వు దాని మీద? సౌండ్ బాగా వినిపిస్తుంది కదా. దాన్ని సర్వీస్ కి పంపించినాము. 1 year బాగుంటే ఇది ఇంకా అదే బాగుంటది. ఇది ఎన్నేళ్ళ నుంచి ఇంకా బాగుంది. అవును అవును. 2 వాడుతున్నావా నువ్వు? ఊరికే పెట్టినా. ఆహా ఓకే. అది ఛార్జింగ్ అయిపోతే ప్రస్తుతానికి ఇది వాడుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసేది అంతే. దేవుని పట్ల అట్లా అంతేలే. సౌండ్ వస్తుంది కదా బానే. బాగా వస్తుంది. 2 సౌండ్ లేచిన 3కి వచ్చిందా? 3కి లేలే, 3కి ఆఫ్ చేసిన, మళ్ళీ 3:30కి కొట్టింది. అవునా? డాడీ లేచినాడు ఆ టైంలో? నిద్రపోతాడు. అవునా? ఓకే ఓకే. అవును. మా మమ్మీకి సాయిబాబా పాటే రావాలంటే అది డౌన్లోడ్ చేసి నిన్న పెట్టించిన అనమాట. ముందు నుంచి అదే ఈ సెల్ ఇచ్చిన నుంచి ఆ పాటే కదా, అందుకని దాంట్లో ఇంకా యాప్స్ అన్ని డౌన్లోడ్ చేస్తా. పంచాంగం చూసినావా మమ్మీ? చూడాలి ఇప్పుడు. నేను కూడా చూడలేదు. ఇంకా నువ్వు చూసింటావులే అని ఇంకా నేను చూడలేదు. ఇప్పుడు నిన్న కొన్ని చెప్పినాడు, మనం వస్తాయి. బాగుంటుందా ఇయర్? బాగుందంట. ఆరోగ్యం బాగుంటుందన్న అందరికి. బాగుంటదంట. అదొకటే బాగుంటే పీస్ఫుల్ గా ఉంటే చాలు గైస్. మీ అందరికి కూడా పంచాంగంలో ఫస్ట్ అదే చూసుకోండి, మిగతా అన్ని తర్వాత. ఆరోగ్యాలు అన్ని బాగుంటాయంట. అన్ని బాగున్నాయి. ఆదాయం బాగుంది, ఖర్చు బాగుంది. ఆదాయం ఏమో ఖర్చు తక్కువ ఉంటే మేలు. మనం ఎంత తక్కువ అనుకున్నా ఇంకా అట్లా అయిపోతా ఉంటుంది. మా మమ్మీ లంచ్ మొత్తం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసింది. ఈ రోజుకి కావాల్సిందంతా ప్రిపేర్ అయిపోయింది. ఫస్ట్ అన్ని చేసేసి అన్ని దేవుని కాడ పెట్టాలి కదా. అసలు 3కి లేసేదానికి నువ్వు ఎందుకు పడుకుంటావు నాకైతే అర్థమే కాదు. ఎంత 3కి లేచింటే అటకైంది చూడు, చేయాలి కదా అన్ని. చెయ్యాలి. అయినా మమ్మీ నువ్వు ఏదర్ పులిహోర చేయొచ్చు, ఏదర్ చిత్రాన్నం చేయొచ్చు, 2 చేస్తావు. ఏదర్ స్వీట్ పొంగల్ మీ డాడీకి ఇష్టము, చిత్రాన్నం అజిత్కి ఇష్టము, మన ఇద్దరు ఏదైనా తింటాము. ఏదో ఒకటి చేసి ఈ రోజు సర్లే స్వీట్ పొంగల్ అన్నా చేయొచ్చు, లేదంటే కేసరి అన్నా చేయొచ్చు. 2 చేసినావు. మాకు అన్నవరం ప్రసాదం వచ్చింది. ఎంత అదృష్టం. అవును, ఉగాది రోజే వచ్చింది. అసలు చాలా మంచిగా. కాఫీ వేసుకో. ఇంకా ఉపవాసమా నువ్వు ఈరోజు? నేను తినేసిన ఆల్రెడీ. తింటే మనలేం కాదు. నేను శనివారం మామూలుగా ఉపవాసమే, ఉగాది రోజు ఉపవాసం ఉంటా, కానీ శనివారం వచ్చింది. ఒక రోజు సేవ్ అయింది నీకు ఎక్స్ట్రా. ఫైనలీ వి ఆర్ అట్ నానమ్మస్ ప్లేస్. ఇక్కడ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా మనము. అసలు మా అవ్వకైతే ఇంకా మమ్మల్ని చూసిన వెంటనే చాలా హ్యాపీనెస్ అనమాట. ఇంకేదన్నా ఫెస్టివల్ అనుకోండి, ముందు రోజే ఫోన్ చేసి వస్తున్నారు కదా ఇంకా అడుగుతూనే ఉంటారు. బికాస్ చాలా రోజుల తర్వాత చూసిన ఫీలింగ్ వస్తుంది కదా. ఇల్లు చాలా దగ్గర, ఒక 5-10 minutes అక్కడికి. ఆ రోజు అంతా పిలిచా అనమాట, నువ్వు రా, ఇంకా ఉగాది కదా, ఈ రోజు వచ్చి ఇంకా కొద్ది రోజులు ఉండేసెల్లు అని చెప్పేసి. ఒకేసారి తర్వాత వస్తాను అని చెప్పింది. ఇంకా కొన్ని రోజుల్లో వస్తుంది ఇంకా నానమ్మ కూడా. సో తనకేంటంటే ఇక్కడ కొన్ని రోజులు కంఫర్ట్ ఉంటే
ఉంటే ఇక్కడ ఉంటుంది, అండ్ కొద్ది రోజుల తర్వాత పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది. తన ఇష్టం అనమాట, ఇక్కడే ఉండాలి అలాంటిది ఏమీ ఉండదు. తనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు. అండ్ చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, మేము వచ్చిన ప్రతిసారి తనే దగ్గరుండి పెట్టిస్తూ ఉంటుంది. మనం పిల్లలు ఎట్లా అంటే చాలు అంటే మా నానమ్మ లాంటి వాళ్ళు ఇంకొడ్డిస్తూనే ఉంటారనమాట. ఇక్కడ అజిత్ రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నాకు ఇది కావాలని చెప్పేసి అంటున్నాడు. అండ్ వీఆర్ జస్ట్ టాకింగ్, చాలా రోజులు అయిపోయింది కదా, సో మాట్లాడుకొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. అండ్ పార్ట్ 1 ఉగాది స్పెషల్ మన ఇంట్లోది ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పిన్ని వాళ్ళ ఇంటి దాంతో చాలా కబుర్లు, చాలా ఫన్, అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లో ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. దాన్ని కూడా మిస్ చేయకండి. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే మీరు జస్ట్ సింపుల్గా నా కోసం ఒక లైక్ చేస్తే చాలు, అదే నాకు ఇంక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఇచ్చేస్తుంది అనమాట. ఆ మనోళ్ళు ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది లైక్ చేస్తున్నారు అని చెప్పేసి. సో డెఫినెట్లీ హిట్ దట్ లైక్ బటన్ ఫర్ మీ. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఎ లాట్, బికాజ్ ఎలాగో మీరందరూ ఉగాది కోసం నాకు విష్ చేస్తారని తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్లీ కామెంట్స్. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.